Hello everyone, this is Shono and welcome back to my video. Channel కొత్తగా వస్తే make sure గా subscribe to my channel, పక్కన bell icon ఉంటుంది, దాన్ని turn on notification all అని పెట్టండి. నేను ఎప్పుడు YouTube లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రమ్ YouTube. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్న బట్ లైక్ చేస్తలేరు. లైక్ చేస్తే నాకు బూస్ట్ వస్తుంది, నా వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండ్ అవుతాయి. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ టు లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, ఓకేనా? నా ఛానల్ ఇంకా చాలా రియాలిటీ కంటెంట్ ఉంది. దోస్ హూ గైస్ రియల్లీ ప్లానింగ్ టు కమ్ యూకే అబ్రాడ్, నా వీడియోస్ అయితే హెల్ప్ అవుతుంది. ఒక్కసారి అయితే వెళ్ళి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి అండ్ డిసైడ్ whether you want to come to UK or not. నా వీడియోస్ అయితే క్లారిటీగా అండ్ రియాలిటీ వేలో ఉంటే ఒకసారి అయితే చెక్అవుట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ టుడేస్ టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషనల్ లోన్. ఎడ్యుకేషనల్ లోన్ ఈజ్ ఎ ట్రాప్. దాని గురించి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. స్టార్టింగ్ విత్ మిడిల్ క్లాస్ బాయ్స్ డ్రీమ్. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ పూర్ క్లాస్ వాళ్ళకే ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి. టు కమ్ అబ్రాడ్, టు స్టడీ హియర్, టు గెట్ ఎ జాబ్ హియర్. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్గా చేంజ్ చేయాలి, ఇప్పుడన్నా చేంజ్ అవ్వాలి, మా పరిస్థితులు చేంజ్ అవ్వాలని మ్యాక్సిమం వాళ్ళు అబ్రాడ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. మనకు మంచి స్టేటస్ వస్తుంది, నలుగురిలో మనకు పేరు వస్తుంది. అబ్రాడ్లో ఉన్నాడు మా కొడుకు, అబ్రాడ్లో ఉన్నారా అంటే కొంచెం హై లెవెల్ రిచ్నెస్ ఉంటుంది ఎక్కడ పోయినా కూడా. ఆయన స్టేటస్ కోసం కూడా చాలామంది వస్తుంటా అంటారు. ఫైనల్గా వాళ్ళు తీసుకునేది డిసిజన్ టు కమ్ అబ్రాడ్ విత్ ఎడ్యుకేషనల్ లోన్. ఎడ్యుకేషనల్ లోన్ పట్టుకొని వచ్చి ఏం చేస్తారు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నదంటే ఫుల్ టైం జాబ్ సిచ్యువేషన్ చాలా వర్స్ట్ ఉన్నది. ఫుల్ టైం జాబ్స్ కావాలంటే సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అండ్ మీకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మంచి కంపెనీస్లో మంచిగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ మీకు మంచి స్కిల్ సెట్ అయితే ఉండాలి. మంచిగా ఉంటేనే ఫుల్ టైం జాబ్స్కి జాబ్ దొరుకుతా అంటే అస్సలు దొరకదు. అది ఇక మీ ఫేత్, ఇక మీ ముడ్డెనక లక్ పట్టుకునే రావాలి ఇక్కడికి వస్తున్నారంటే. ఫుల్ టైం జాబ్స్ వస్తాయని మీరు బ్లైండ్గా ఇక్కడికి వచ్చి చదువుగానే ఎడ్యుకేషన్ లోన్ పట్టుకొచ్చి నేను చదువుకుంటా ఇడా అని అనుకుంటే మాత్రం అదైతే రాంగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలియాల్సింది ఒక ముచ్చట ఏంటంటే వెదర్. యూకేలో వెదర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయితే చేంజ్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లో వర్షం పడితే, హాఫ్ అన్ అవర్లో ఎండ కొడితే, హాఫ్ అన్ అవర్లో ఏదైనా అవుతుంది. వితిన్ 20 to 30 minutesలో వెదర్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఏమైనా స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నా, ఏమైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు యూకే అసలు సెట్ అవ్వదు. రోగాలు వచ్చిపోతారు. ఇక్కడ హాస్పిటల్స్ ఇక చెత్త, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇక్కడ హాస్పిటల్స్ గురించి. అది లైట్ తీసుకోండి. పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మినిమం 3 to 6 months అండ్ 8 months కూడా అవ్వచ్చు, 1 year కూడా అవ్వచ్చు. ఇక్కడికి వస్తున్నారంటే మేక్ షూర్ యూ గైస్ ప్లీజ్ బ్రింగ్ ఒక 3,000 pounds to 4,000 pounds ఆర్ 5,000 pounds జేబులో పట్టుకొని ఇక్కడికి రండి. ఎందుకంటే ఇక్కడ రాగానే మీకు పూజ చేసి, దండం వేసి, అగరబత్తీలు పెట్టి మీకు పార్ట్ టైం జాబ్స్ ఇయ్యారు. ఇక్కడ కష్టం ఉండదు. చాలామంది ఇక్కడ ఉన్నోళ్ళకే జాబులు లేవు. మీరు కొత్తగా వస్తున్నారంటే ఇక్కడ పార్ట్ టైం జాబులు కష్టం ఉన్నది, అందుకే పైసలు తెచ్చుకోండి అని అంటున్నా. అకామిడేషన్స్ అయినా, ఇక్కడ ఫుడ్ అయినా కానివ్వండి, ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం కంప్లీట్లీ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇదైతే మీరు జాగ్రత్త అయితే తీసుకోవాలి. మీరు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకువచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు చదువుకున్న తర్వాత మీరు పార్ట్ టైం జాబ్ ఆర్ ఫుల్ టైం జాబ్కి ఎలిజిబుల్ ఉంటారా అంటే ఫస్ట్ పార్ట్ టైం జాబ్ దొరకడమే పెద్ద గగనం. అండ్ కమింగ్ టు ద ఫుల్ టైం జాబ్స్ ఇక మీరు తెచ్చిన 30 లక్షలు 40 లక్షలు తీసుకొచ్చి యూనివర్సిటీలో వేసిన తర్వాత మీరు ఇక ఫుల్ టైం జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ ఫేత్ అండ్ యువర్ లక్. మీకు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, మంచి స్కిల్ సెట్ ఉండాలి. ప్రతిదీ ప్రాజెక్ట్స్ అయినా, రియల్ టైం ప్రాజెక్ట్స్ అయినా, ఇంటర్న్షిప్స్ అయినా, సర్టిఫికేషన్స్ అయినా ప్రతిదీ ఇక్కడ కౌంట్ అవుతుంది. అండ్ మంచి రెఫరెన్స్ కూడా కావాలి ఫుల్ టైం జాబ్ చేయాలంటే. ఎడ్యుకేషనల్ లోన్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే మీరు ఒక 30 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ హియర్. మీకు ఎట్లయినా ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటున్నారా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఏంటంటే నవే డేస్ ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటే మినిమం ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే బ్యాంక్స్ వాట్ దే ఆర్ ఆఫరింగ్ ఇస్ 12% to 13% మినిమం. యావరేజ్గా తీసుకున్నా కూడా ఇక 14-15 కూడా కొన్ని బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయంట. మీరు ఒక 30 లక్షలు తీసుకొచ్చి అబ్రాడ్లో స్పెండ్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు గెట్ సంథింగ్, బట్ యూ వోంట్ గెట్ సంథింగ్. మీకు ఇంత కూడా రాదు. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ ఫోకస్ చేస్తారు, అసైన్మెంట్స్ బయట నుంచి రాపిస్తారు. యూ డోంట్ గెట్ ఎనీ స్కిల్. మీరు అసైన్మెంట్స్ ఎట్లా రాసుకోవాలి కూడా మీకు తెలియదు. అండ్ పార్ట్ టైం జాబ్స్ మీద బిజీ ఉంటారు. ఎందుకంటే బ్యాక్ హోమ్ ముడ్డి వెనక ఎడ్యుకేషనల్ లోన్ ఉన్నది, దాన్నన్నా క్లియర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడికి రాగానే రియలైజ్ అయిపోతారు ఏంటంటే అబ్బా లైఫ్లో చాలా పెద్ద తప్పు చేసిన,
ఎడ్యుకేషనల్ లోన్ పట్టుకొచ్చినా అరే ఇప్పుడు ఇండియాకి ఎట్లా పోవాలని ఇదే ఆలోచిస్తారు. ఇక ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ పార్ట్ టైం జాబ్ దొరకబట్టుకుంటారు, ఎట్లనో అట్లా చేసి క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్, ఎన్ఐ జాబ్ పట్టుకుంటారు. ఎవ్రీడే కుక్క లెక్క వర్క్ చేస్తారు. మీ హెల్త్ షెడ్కి పోతుంది, ఫుడ్ టైంకి ఉండదు, నిద్ర చక్కగా ఉండదు. ఎవ్రీడే మీరు ఎడ్యుకేషనల్ లోన్ క్రియేట్ చేసుకోవాలని ఎవ్రీడే యూ విల్ వర్క్ యాజ్ ఏ లేబర్ జాబ్స్ ఉంటే లేబర్గా ఎవ్రీడే వర్క్ చేస్తాం. మీరు అబ్రాడ్కి వస్తున్నారంటే ఒక 30 లక్షల లోన్ పెడతారు. 12% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ యావరేజ్గా కౌంట్ చేసుకోండి. అండ్ ఈ లోన్ ఎప్పటిదాకా కడతారని ఒక 10 year పీరియడ్ అయితే ఉంటుంది. 8 years to 10 years ఇట్లా పెట్టుకుంటారు. మీరు తీసుకునేది ఏమో 30 లక్షలు, మీరు కట్టేది మొత్తం 45 lakhs 50 lakhs అక్కడ దాకా అయితే పోతుంది. మీరైతే ఇక మైండ్లో పెట్టుకోండి, 30 లక్షల లోన్కి మీరు కట్టేది 45 lakhs. దేనికి ఏం ఉపయోగం? చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది రియలైజ్ అవుతారు. నేను చెప్పేది ఇన్ని పైసలు పెట్టినాం కదా, ఇవే పైసలు మనం ఏదన్నా బిజినెస్ పెట్టుకుంటే ఇండియాలో సక్సెస్ అవుతుంది, ఆర్ మైట్ బి డిజాస్టర్, బట్ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అదే మీరు ఒక 30 లక్షలు వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత వాట్ యూ విల్ గెట్ ఈస్ నో స్లీప్, నో ఫుడ్ అండ్ బ్యాంక్ లోన్ మంచి ఇవన్నీ ఆఫర్ అయితే ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం బ్యాంక్స్ వాళ్ళు ఇస్తారు ఎడ్యుకేషనల్ లోన్స్. వాళ్ళు ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వాలంటే మీ యాసెట్ అంటే మీకు ఏదైనా భూమి ఆర్ ఇల్లు ఏదైనా యాసెట్ ఉంటేనే మీకు కొలాటరల్ లోన్కి అయితే ఆఫర్ ఇస్తారు. ఈ వాళ్ళు ఏదైనా ఒకటి పెట్టుకునే తర్వాత మీకు 30 లక్షలు ఇస్తారు. మిమ్మల్ని చూసి ఎవరు ఇస్తారు పైసలు? మీ పేరెంట్స్ ఎవరన్నా ఉంటే, వాళ్ళకి ఏమైనా జాబ్ ఉంటే, గవర్నమెంట్ సెక్టర్లో ఏమైనా జాబ్ ఉంటే మీ ఫేస్ కాదు వాళ్ళ ఫేస్ చూసి మీకు నాన్ కొలాటరల్ లోన్ అయితే ఇస్తారు. మీ పేరెంట్స్ పేరు మీద మీకు లోన్ ఇస్తారు. మిమ్మల్ని చూసి ఎవరు లోన్ ఇవ్వడు. ఓకేనా? మీరు లోన్ తీసుకుంటున్నారా అంటే ఇక్కడ బాధ్యతలు ఎవరు? పేరెంట్స్ అండ్ బ్యాక్ హోమ్ మీ ప్రాపర్టీ. ఇవన్నీ చూసే మీకు ఎడ్యుకేషనల్ లోన్ ఇస్తారు. మీరు ఎడ్యుకేషనల్ లోన్ కట్టలే అనుకోండి, గోవిందా గోవిందా చలో, మీ ప్లాట్ పోతుంది, మీ ఇల్లు ఉంటుంది, ఏది పెట్టిల్లో ఆడ ప్రూఫ్ కింద అవి పోతాయి. అండ్ నాన్ కొలాటరల్ లోన్లో మీ డాడీ కోఅప్లైంట్ ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఎంత పెన్షన్ కట్ అవుతుంది ఎవ్రీ మంత్ అది తీసుకుంటారు. అండ్ ఫర్దర్గా ఇంకా చాలా జరుగుతా అంటే పోలీస్ కేసులు మొత్తం ఇంటికి వస్తూ అంటారు బ్యాంక్ వాళ్ళు. ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇవన్నీ మీకు అర్థం కావు. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, సంఖ నాకిన తర్వాత, ఒక 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అయ్యా నేను 30 లక్షలు లోన్ తీసుకొచ్చిన, ఇంటికాడ లోన్లు కూడా క్లియర్ చేయాలి, ఏం చేయాలి, నేను ఇక్కడనే దాచుకుంటాను, ఇక్కడ దాచుకుంటారా, ఇక్కడ ఏదో ఒక రోజు మీరు దొంగ ఎట్లా దొరుకుతారని ఏదన్నా ఇక్కడ ఆఫీసర్కి దొరికింది అనుకో, మిమ్మల్ని డిపోర్ట్ అయితే చేసేస్తారు. బ్యాక్ హోమ్ ఇండియాకి ఎట్లయినా పోవాల్సిందే. మీరు 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా అక్కడ లోన్ కట్టాల్సిందే. మీరు పైసలు తీసుకుంటున్నారంటే ఎడ్యుకేషనల్ లోన్ ఎట్లయినా కట్టాల్సిందే. మీరు కట్టకుంటే బ్యాక్ హోమ్ మీరు అసెట్ అయితే పెడతారు ఎడ్యుకేషనల్ లోన్ కింద. ఆ అసెట్ అయితే అమ్ముకుంటారు. ఆర్ కోఅప్లైంట్ నాన్ కొలాటరల్ లోన్లో పెడితే ఆ కోఅప్లైంట్ని అయితే అరెస్ట్ చేసుకొని వాళ్ళ పైసలు ఎట్లయినా కలెక్ట్ చేసుకుంటారు. అండ్ చాలా మంది ఇక్కడ సేవింగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటారు. ఇది స్టాక్ మార్కెట్ కాదు, ఏం కాదు. ఇక్కడ ఇది యూకే, ఇది ఒక కంట్రీ. మీరు ఇక్కడ పైసలు తీసుకొచ్చి పోస్తున్నారంటే ఆ యూనివర్సిటీకి పోతే ఆ పైసలు సేవింగ్స్ ఎట్లా అవుతాయి తెలుసు కదా. మీ పేరెంట్స్ నెల ఇన్ని దాచి పెడతారు ఆ పైసలు. అండ్ సేవింగ్స్ ఎంత కష్టంతో చేస్తారు, చిట్టీలు వేయడము, కొన్ని పైసలు బీరువా కింద దాయడము, ఇక్కడి అన్నీ దాచుకొని బంగారం అమ్ముకొని మరి మిమ్మల్ని ఇక్కడ హోప్స్ అని పంపిస్తూ అంటారు. మీకు ఇది తెలవాలని చెప్తున్నా. మీరు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినారు అనుకోండి, అసలు మీరు ఈ సేవింగ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది. అందుకే చెప్తున్నా, పైసలు అయితే రిటర్న్ రావు. మీకు అంతగా ఉంటే ఒకసారి వచ్చి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా అంటే మోస్ట్ వెల్కమ్. మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకోండి. మీకు మంచి స్కిల్ సెట్ ఉంటేనే ఏదో ఒకటి అవుతుంది. వితౌట్ స్కిల్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్ హియర్. అండ్ జాబ్ మార్కెట్ చాలా ఎక్కువ ఉన్నది, హెవీ ఉన్నది, టఫ్ ఉన్నది. రెసెషన్ వల్ల కూడా మీకు స్కిల్ సెట్ ఉన్నా కూడా మీకంటే తోపులు దాదాలు అయితే ఉంటారు, వాళ్ళని కూడా ఫేస్ చేయాలి. ఈ మైండ్లో అయితే పెట్టుకోండి. ఇది కూడా ఉంటుంది. జాబ్ మార్కెట్ ఈజ్ టఫ్. మీరు ఎన్ని పార్ట్ టైం జాబ్లు చేసినా కూడా బ్యాక్ హోమ్ ఎడ్యుకేషనల్ లోన్ అయితే క్లియర్ చేయలేరు. ఎవ్రీడే యూ హ్యావ్ టు వర్క్ లైక్ ఎ డాగ్ అండ్ డాంకీ. మీరు ఎంతనా చేయండి, ఎడ్యుకేషనల్ లోన్ అయితే చాలా కష్టం క్లియర్ చేయడం. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. మీరు అబ్రాడ్కి వస్తున్నారంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. అందుకే చెప్తున్నా, ఎడ్యుకేషనల్ లోను మిమ్మల్ని లైఫ్ డెడ్ అయ్యే పొజిషన్ దాకా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎడ్యుకేషనల్ లోన్ ఈజ్ ఎ ట్రాప్ ఫర్ ఎ స్టూడెంట్. మీరు ఇప్పుడే బ్యాచిలర్ చదువుకొని మాస్టర్స్కి వస్తూ అంటారు, ఫ్రెష్ మైండ్తో ఉంటుంది. మీకు ఇప్పుడే లైఫ్ టర్నింగ్ పాయింట్. మీరు తీసుకున్న లోన్కి, మీరు ఇక్కడ చేసే కథలకి ఎడ్యుకేషనల్ లోన్ కూడా క్లియర్ అవ్వదు. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదే చెప్తా, వన్స్ ఆర్ ట్వైస్
ఒక్కసారి అయితే మొత్తం రివైజ్ చేసుకోండి. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నా దగ్గర మ్యాటర్ ఉందా, నా దగ్గర క్యాపబుల్ ఉందా, నేను ఏం చేస్తానో ఇవన్నీ చూసుకోండి. ఎడ్యుకేషనల్ లోన్ ఈజ్ ఎ ట్రాప్. మీరు చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటున్నారంటే అన్ని ఫేజెస్ అయితే ఒక్కసారి అయితే చూసుకోవాలి. మీ యూనివర్సిటీకి ఎన్ని పైసలు పోతాను, మీ కాస్ట్ ఆఫ్ లివింగ్కి ఎన్ని పైసలు పోతాను, ఎడ్యుకేషన్ లోన్ ఎంత తీసుకుంటున్నారు, అది కొలాటరలా నాన్ కొలాటరలా, ఫర్దర్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నీ ఒక్కసారి అయితే డీటెయిల్గా అనాలిసిస్ అయితే చేసుకోండి. ప్రతిదీ నేర్చుకోండి, ప్రతిదీ మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఇట్లా చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే 3 years అవుతుంది యూకేకి వచ్చిన తర్వాత. నాకు తెలుసు ఎడ్యుకేషనల్ లోన్ స్టిల్ ఐఎమ్ పేయింగ్ మై ఎడ్యుకేషనల్ లోన్. ఇంటికి పోతే మా అయ్య ముడ్డి మీద 2 లాఠీలు ఎత్తాడు. నా భయం నాకే. ఇక మీకు ఎడ్యుకేషనల్ లోన్ ఈజ్ అ ట్రాప్ ఎందుకు అంటున్నా మీకు ఇక్కడే అర్థమైపోవాలి. చాలామంది ఎడ్యుకేషనల్ లోన్స్ కట్టుకోక సూసైడ్ కూడా చేసుకుంటాను. ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటాను, అబ్రాడ్కి వస్తున్నా, ఇక్కడ రాగానే ఫస్ట్ డే నుంచి జాబ్ చేసి నేను ఎడ్యుకేషనల్ లోన్ కట్టుకుంటా అంటే అది తప్పు. మీరు మిత్రులు అయితే బతుకుతున్నారు. వేకప్ టు రియాలిటీ మ్యాన్. ఇక్కడికి వచ్చిన తర్వాత నానా సంకలు తిప్పలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫేజెస్ చూసుకుంటూ రావాలి. ఎందుకు వచ్చినాం రా అని రేపటి రోజు తలకాయ కొట్టుకోవద్దు మీరు. అందుకే మీకు చెప్తున్నా ఎడ్యుకేషనల్ లోన్ ఈజ్ ఎ ట్రాప్ మ్యాన్. ఎడ్యుకేషనల్ లోన్ అనేది పెద్ద బిజినెస్ ఈ రోజులలో. బ్యాంక్స్కి మనం బ్యాంక్లో ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నామంటే వాళ్ళకే ఫైదా. ఎడ్యుకేషనల్ లోన్ శాంక్షన్ అయినప్పుడు 0.5% ఆర్ 2% ఆర్ 1% ఎడ్యుకేషనల్ లోన్లో వచ్చిన పైసలు ఆ మేనేజర్ ఆర్ అందులో బ్యాంక్లో ఎంప్లాయీసే తీసుకుంటారు. వచ్చేది ఎంతో అమౌంట్ వాళ్ళకి సేఫ్టీ చేస్తాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఆ పైసలతోని యూనివర్సిటీకి సేఫ్టీ చేస్తున్నావు, వీసాలకు సేఫ్టీ చేస్తున్నావు, అందరికీ సేఫ్ సైడ్ అయితే చేస్తున్నావు ఈ పైసలతోని. బట్ యు ఆర్ ఇన్ ట్రబుల్. ఫైనల్గా నువ్వు వచ్చి మోరిలా పడతాను. నిన్ను ఆ మోరిల నుంచి ఎవరు తీసుకురాడు పైకి. ఇక మళ్ళీ నువ్వే ఏదో అట్లా చేసుకొని మళ్ళీ సంకనాకి ఏదో ఒకటి చేసుకొని ఇక్కడ ఏదో ఒకటి తిప్పలు పడతా అంటారు. ఇవన్నీ బ్లైండ్గా అయితే రావద్దు. ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ చెప్పిళ్ళు అబ్రాడ్ ఇస్ ద బెస్ట్ కంట్రీ అంటే డూ యువర్ ఓన్ రీసెర్చ్. వాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళకు కన్సల్టెన్సీస్ ఉన్నాయి, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, వాళ్ళకి ఇవి చేస్తేనే వాళ్ళకు డైలీ ఇన్కమ్. ఇవి లేకుంటే వీళ్ళు అసలు బతకలేరు. వీళ్ళ మాటలు పట్టుకొని మీరు వచ్చిండ్రు అనుకోండి, గోవిందా గోవిందా, లైఫ్ అయితే షెడ్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా అయితే ఉండండి. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటున్నా అంటే 100 సార్లు ఆలోచించండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయితే మీకు ఫర్దర్గా పెళ్ళి అయినప్పుడు కట్నం వచ్చినా కూడా ఈ కట్నం పైసలు తీసుకుపోయి ఎడ్యుకేషనల్ లోన్ కొట్టినావు అనుకో, మీ వైఫ్ లెఫ్ట్ లెగ్తోనే ముడ్డి మీద అంతది బెడ్రూమ్లో, అప్పుడు సీన్ సితార్ అవుతుంది. నేను ఇప్పుడు ఇవన్నీ మీకు ఏం అర్థం కాదు. నువ్వండి మీ వైఫ్ రోజు పని చేసుకుంటూనే ఉండాలి. ఆ 50 లక్షలు మీరు సేవ్ చేసుకుంటే బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఫర్దర్గా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ పైసలు వడ్డీకి తిప్పుకున్నా కూడా పైసలు ఫుల్ అవుతాయి. ఈ 50 లక్షలు కట్నం పైసలు అన్నా తీసుకుపోయి ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇచ్చినా కూడా పైసలు అయితే ఉంటాయి. బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి. బట్ మీరైతే జాగ్రత్తగా అయితే ఉండండి. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.